ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఆదివారం యేసయ్యకి కనిపించాలని అందరూ సిద్ధపడుతున్నారా? కుటుంబాలతో వెళ్ళండి, ప్రభువుకి కనిపించండి. ప్రభు సన్నిధిలో మీరు అనాలోచనగా ఉండగాకండి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన ముచ్చట్లు, దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటివి ఉండకూడదు. నేను హన్నా అనేటటువంటి ఒక స్త్రీని గుర్తు చేస్తాను. మొదటి సమయాలు 2వ అధ్యాయం 10వ వచనంలో, తాను అభిషేకించిన వానికి అధిక బలం కలగజేయును. దేవుడు ఎవరినైతే అభిషేకిస్తాడో 2వ అధ్యాయం 10వ వచనం చివరిలో ఉంటుంది. ఎవరినైతే అభిషేకిస్తాడో వారికి దేవుడు అధిక బలాన్ని కలగజేస్తాడంట. ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాట చెప్పగలుగుతుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, కొన్ని సంవత్సరాల పాటు ఆమెకి పిల్లలు లేరు, సంతానం లేదు. దానివల్ల ఇంట్లో వాళ్ళే ఆమెని రకరకాలుగా మాటలతో నిందించి, దూషించి, అవమానపరిచి, ఎగతాళి హేళన పరిస్థితులు. ఇక బయట వారైతే దీని మొహం చూడకూడదు అన్నట్టుగా మాట్లాడేవు. ఇలాగున ఆమె అవమానాన్ని ఎదుర్కొని అసమాధానంతో, కన్నీరు వేదన మధ్య గుండె నిండా భారం బరువుతో ఉండి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో దేవుని మహాబలం, మహాశక్తి గురించి ఆమె ఆయన సన్నిధికి వెళ్ళింది. ఆయన సన్నిధికి వెళ్ళి దేవునితో వరాన్ని, దేవునితో మొక్కుబడి నేను చేసుకుంటాను అని చెప్పి అనుకొని వెళ్ళిపోయి, అన్ని సంవత్సరాలు భారంతో ఉన్నటువంటి ఆ హృదయాన్ని ఒకేసారి నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కుమ్మరించేసింది. ఇన్ని సంవత్సరాలుగా ఇదిగో నాయన, ఈ బాధ నేను పడ్డాను, ఎంతమంది నన్ను ఇట్టన్నారు, ఇంట్లో వాళ్ళు ఇట్టన్నారు, ఇక ఎందాక నీ బాధపడేది? నువ్వు మహాశక్తి కలిగిన వాడివి కదా, నువ్వు బాగా బలం కలిగిన వాడివి కదా. నన్ను చాలామంది బలహీనురాలు, ఈమె అలాంటిది ఇలాంటిది, ఏ మొహం చూడకూడదు, ఎక్కడికి పేరెంటాలకు కానీ ఏ ఫంక్షన్లకు కానీ వెళ్దామన్నా కూడా భయం, ఎలాంటి కలవరాలు, ఆందోళన, అసమాధానం, కన్నీరు మధ్య ఇంట్లో అందరికన్నా అందరూ బలహీనురాలుగా చూసేవాళ్ళు ఏమని. ఈ మాటలు వింటున్నా మీరు స్త్రీలు ఎవరైనా సంతానం లేకుండా, లేకపోతే ఎవరైనా మీ ఊర్లో కానీ మీ ఇంట్లో కానీ, వీడు బలహీనురా, వీడు ఎందుకు పనికిరాడోడురా, ఈ అమ్మాయికి ఇక పిల్లలు పుట్టరు, ఈ అమ్మాయికి సంతానం రాదు, ఈ అమ్మాయి ఇంకా వేస్ట్ అని ఇట్లా మిమ్మల్ని ఎవరైనా అంటూ ఉంటే, ఈ ఆదివారం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని బిడ్డలారా మందిరంలోకి తీసుకెళ్ళండి. వాళ్ళ హృదయంలో ఉన్నది, మీ హృదయంలో ఉన్నది అంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించండి. ప్రభు సన్నిధిలో కుమ్మరించినంతా కుమ్మరించి ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది. అలా మిమ్మల్ని చేసుకోమని నేను చెప్పను, మీ హృదయ ప్రేరేపణ బట్టి మీరు ప్రభుతో చెప్పండి. ఆమె చెప్పిన దాన్ని బట్టి దేవుడు ఆమెని బలపరిచి ఆమెతో మాట్లాడితే అప్పుడు ఈమె చెప్పగలుగుతుంది, తాను అభిషేకించిన వానికి అధిక బలం కలగచేయను. హల్లెలూయా. అంటే ఈమె మందిరంలో విజ్ఞాపన చేస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి ఈ మాటలు మాట్లాడుతూ ఉందంటే, ఆమె అభిషేకించబడిన అనుభవాన్ని గురించి చెప్తా ఉంది. దేవుని సన్నిధిలో దేవుడు నన్ను అభిషేకించాడు, ఆయన అధిక బలాన్ని కలగజేశాడు. ఇంకా ఆమె ఏం చెప్తుందంటే, శత్రువుల మీద అతిశయాన్ని ఇచ్చాడు, నా శత్రువుల మీద నాకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పేసి చెప్తాడు. ఆమె పిల్లలు లేరని చాలామంది ఆమె శత్రువులు అయిపోయారట. అంటే ఒక స్త్రీకి పిల్లలు లేకపోతే మనుషులు శత్రువులు అవుతారా? నిజమే. అత్త శత్రువులు అవుద్ది, భర్త శత్రువు అవుతాడు, ఇరుగు పొరుగు వారు శత్రువులు అవుతారు. దేవుని బిడ్డలారా, మరీ హీనంగా చూస్తారు, ఎందుకో నాకు అర్థం కాదు. గర్భం ఇచ్చేది దేవుడు కదా, దేవుడు ఇచ్చేది కదా, అది మనుషులు ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు కదా. అత్త ఏం చేయగలుగుద్ది, భార్య ఏం చేయగలుగుద్ది, భర్త ఏం చేయగలుగుతాడు? దేవుడు ఇచ్చేది కాబట్టి దేవుడు ఇవ్వాలి. అందుకని అట్లాంటి స్త్రీలను నిందించకాకండి, ఎగతాళి హేళనతో మాట్లాడకాకండి, చిన్న చూపు చూడకాకండి. ఒకప్పుడుకి అన్నాను బలపరిచినట్లు ఆ స్త్రీలను దేవుడు బలపరిస్తే నువ్వు సిగ్గుతో తలదించుకుంటావు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అన్నాలాగా ఒకవేళ నువ్వు ఉంటే, మందిరంలోకి వెళ్ళి ఆదివారం దేవుని సన్నిధిలో అంతా కుమ్మరించి నీ బాధ, గర్భఫలమనే కాదు, ఇక ఏ బాధ, ఎలాంటి బాధ అయినా దేవుని మందిరంలో కుమ్మరించండి, ఊరకుండగాకండి. విజ్ఞాపన చేయండి, ఆరాధన చేయండి, దేవుని స్తుతించి ఆత్మతో సత్యముతో ఆత్మపూర్ణులై ఉండండి, అభిషేకించబడండి. అభిషేకించబడిన వాళ్ళకి బలాన్ని, అధిక బలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఇప్పుడు
అందరికంటే అన్న అధిక బలంతో ఉంది. అవునా కదా? ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు, కానీ అన్నాకు పుట్టిన కుమారుడు సమూయేలు ఎలాంటి వాడు? ఒక అధిక బలం కలిగిన ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని ఆస్వాదించాడు. మరి ఏమైనా అన్న మాటలు అన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు ఏమయ్యారు? బైబిల్ రాయబడ్డాయా? మరి అన్న గురించే రాయబడింది కదా. కారణం ఏంటంటే ఈమె దేవుని మందిరంలో తీసుకున్న తీర్మానం, ఈమెకు దేవుడు ఇచ్చిన అభిషేకం. మందిరంలో అభిషేకంతో ఉండు, మహాబలంతో నువ్వు ఉంటే నీ బలాన్ని ప్రజలు గుర్తించి, అయ్యో ఈమె మహాబలం కలిగిందిరా, మహాశక్తి కలిగిందిరా, మనం ఒకప్పుడు ఇలా అనుకున్నాంరా అని వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మందిరంలో ఉంటున్న నీవు అనాలోచనగా ఉండకుండా ఒక ప్రార్థన విజ్ఞాపన కలిగిన ఆత్మపూర్లై ఉండి అభిషేకించబడండి. బలము కలిగిన కుటుంబం, బలము కలిగిన వ్యక్తిగా, శక్తిగా, ఒక విశ్వాసిగా నువ్వు ఉండి అభిషేకించబడిన వారు బలము కలిగిన కార్యాలు చేస్తారు, బలము కలిగిన కార్యాలు చూస్తారు. అట్లా నీవు ఉండాలి. ప్రభువా నీకు వందనాలు, నీ కృపకే స్తోత్ర. బిడ్డలను ఆశీర్వదించండి. నీ మందిరానికి వెళ్తున్న బిడ్డలు దీవించండి. నీ సన్నిధిలో ఈ మాటలు వింటూ ఒక బలం అభిషేకించబడి ఒక బలము కలిగిన శక్తిగా ఉండేటట్లు బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.